మీ నడుము ఎముక కొంచెం దెబ్బతిందట. 2 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే బాగోవడానికి ఛాన్స్ ఉందట. లేదంటే ఆపరేషన్ చేసి దీన్ని సరిచేయాలి. ఇంక ఎవ్వరూ నా ఒంట్లో కత్తి పెట్టద్దు. అరే వద్దని చెప్తే ఎలా అన్నయ్య? నువ్వు త్వరగా లేచి నడవాలి కదా. ఈ గాయాలు దెబ్బలు అన్నీ తప్పకుండా నయం అవుతాయి. కానీ నువ్వు లేచి నడవాలంటే నడుము ఎముక బాగవ్వాలి. లేచి నిలబడితే సరిపోతుందా ఏమిటి? భార్యని తన్నడానికి ఓపిక కావాలిగా. నీ పొగరు అణగొడ్డానికి నాకు ఈ ఒక్క చెయ్యి సరిపోతుంది. తిన్నగా నిలబడలేనివాడు ఒక మగాడే కాదు. భయపడకన్నయ్య, నీకు నయం కావడానికి ఎక్కడికైనా సరే నేను తీసుకువెళ్తాను. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. మిమ్మల్ని నడిచేలా నేను చేస్తాను. అది నా బాధ్యత. నేను లేచి నడుస్తాను. ఏ ఆపరేషన్ లేకుండా నేను లేచి నడుస్తాను. నేను లేచి నడవనని నువ్వు కలకంటున్నావంటే అది ఖచ్చితంగా జరగాలి. నువ్వు మాత్రం నా సైడ్ ఉంటే చాలరా. నేను లేచి నడుస్తానురా. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు వద్దు. నువ్వు భయపడకుండా రెస్ట్ తీసుకో అన్నయ్య. నేనిప్పుడు వెళ్ళి రేపు వస్తాను. నువ్వు వెళ్ళిపోతే ఎలారా? మందులంతా ఎవరు కొంటారో చెప్పు. అరే మేమంతా ఇక్కడుంటే ఎలా అన్నయ్య? ఎన్ని పనులు బ్యాలెన్స్ ఉన్నాయో తెలుసా? ఏది అవసరమైనా సరే నువ్వు నాకు ఫోన్ చెయ్యి, నేను పరిగెత్తుకుంటూ వస్తా. రేయ్ వెళ్ళొస్తానన్నయ్య. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు లేచేలోపు మీకు ఒక టీ పెడదామని అనుకున్నాను. మరి రెడీ అయిందా? అది మరి పాలలో నీళ్లు వేయాలా లేదా నీళ్ళలో పాలు వేసి తర్వాత టీ పౌడర్ వేయాలా అని నాకొకే కన్ఫ్యూషన్గా ఉంది. ఈ కన్ఫ్యూషన్లేవీ ఉండేవి కాదు. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒక టీ అయినా సరే నువ్వు పెట్టుంటే. భర్తకు నచ్చే విధంగా చట్నీ గిట్నీ చేయాలనుకుంటున్నావు కదా, ఆ రేంజ్ కష్టం కాదే ఇలా ఒక టీ పెట్టివ్వడం. ప్లీజ్ ఒక 5 minutes, నేను ఇప్పుడే టీ పెడతాను. వద్దొద్దు, ఇక్కడ పక్కనే ఒక టీ కొట్టుందిలే, నేను అక్కడికి వెళ్ళి తాగుతాను. ఫ్లాస్క్ ఇచ్చావంటే నీకు పిల్లాడికి కూడా టీ తీసుకొస్తాను. ఎందుకు అనవసరంగా ఇక్కడున్న పాలు టీ పొడి వేస్ట్ చేస్తావు? సూరజ్, సారీ. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? తెలియని విషయాలు తెలియదు అని చెప్తేనే సరిపోతుంది. ఇలా చేస్తూ పోతే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నానికి ఎలా ఉంది? ఇకపైన కిచెన్కి వచ్చి నువ్వేమీ తయారు చేయొద్దు, నేను హోటల్కి వెళ్ళి తీసుకొస్తాను.
ఏంటి సూరజ్ ఇంకా నువ్వు లేవలేదా? లేచి త్వరగా రెడీ అవ్వు. లేట్ అయితే ఈరోజు ప్లాన్స్ అన్నీ వేస్టే. హలో, సూరజ్ బయటికి వెళ్ళారు. సారీ. ఇట్స్ ఓకే. కడుపు దగ్గర నొప్పి ఎలా ఉంది? అది సమస్య కాదు, నా బీపీ. నడుం కింద శక్తి లేనట్టుంది. అది అలాగే ఉంటుంది. బ్యాక్ బోన్ చాలా దెబ్బతినింది. ఇప్పుడు హెల్త్ కండిషన్ బాగలేదు. సర్జరీ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా 2 నెలలైనా రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నాకు లేచి నడవాలి. అన్నిటికీ ఇలా తొందరపడటం మంచిది కాదు. ఇక ట్రీట్మెంట్ ఇక్కడే ఉండి తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే డిశ్చార్జ్ చేస్తాను. గాయమైన చోట ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోండి. పక్కన ఏదైనా క్లినిక్ ఉంటే డ్రెస్సింగ్ చేయించుకుంటే చాలు. మీరు ఆలోచించుకోండి. కావాలంటే మీకు డిశ్చార్జ్ రాసిస్తాను. మందులు కొనాలి. కొంచెం డ్యూటీ రూమ్కి రండి, స్లిప్ ఇస్తాను. వేణుని ఈ సమయంలో ఇంటికి తీసుకెళ్తే ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. నువ్వా? ఆ, నువ్వు చూసుకుంటూ కుదరదు బాలా. కుదురుతుంది. ఆ? మీరు వెళ్ళి డాక్టర్తో చెప్పండి డిశ్చార్జ్ చేయాలని. ఆ, మరి ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? ఇక్కడ బిల్లు ఎవరు కడతారు? డిశ్చార్జ్ చేయాలంటే బిల్లు కట్టాలి. కట్టాలి. డబ్బులు కావాలి కదా. అసలు కదలలేకపోతున్నా. నా దగ్గర డబ్బులు అడిగితే నేను ఎలా ఏర్పాటు చేస్తాను? మరి ప్రెగ్నెంట్గా ఉన్న నేను తీసుకురానా? ఆ ఫోన్లో సుమేష్కి కాల్ చేయి. నేను పిలవను. నేను కాల్ చేస్తాను. ఇలా ఖాళీ బాటిల్లో ఉన్నదంతా ఉంచుకున్నా సరే మీకు కావాల్సిన మందు దొరకదు కదా. డబ్బు లేని సమయంలో తాగుదాం అనుకున్నాను. నేను ప్రతి బాటిల్లో కొంచెం కొంచెం ఉంచేవాడిని. అలా ఉంచిన మందుని ఇన్నాళ్ళు తాగుతూనే వచ్చారుగా. ఖాళీ అయిన బాటిల్లో మందు వెతికితే ఎక్కడ దొరుకుతుంది మీకు? గొంతు తడుపుకోవటానికి ఒక పెగ్గు కూడా లేకుండా పోయిందే. ఛే! ఎలా తాగాలని ఆలోచిస్తున్నారా? నేనేమో ఇంట్లో సరుకులు అయిపోయా ఎలా వంట చేయాలో ఆలోచిస్తున్నాను. మీకు మందు దొరకలేదని బాధపడుతున్నారా?
ఏమే మన క్యాషియర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కదా, ఈ సమయంలో ఇంటి ఖర్చులు కని వాడిని వెళ్ళి డబ్బులు అడిగితే ఏమైనా బాగుంటుందా? సతీష్ అన్నయ్య, ఆ? హాస్పిటల్ నుంచి వేణున్న ఫోన్ చేస్తున్నాడు. ఆ, నేను రాననే పిలిచాడా? రేపు అన్నయ్యని డిశ్చార్జ్ చేస్తారటగా. అలాగా, తప్పించుకున్నావురా. ఏమే విన్నావా? నేను చేసిన పూజల వల్లే వాడు త్వరగా డిశ్చార్జ్ అవుతున్నాడు. వాడు వచ్చాడో మనకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బిల్ సెటిల్ చేయడానికి డబ్బులు రెడీ చేయండి అని ఫోన్ చేశాడు. ఆ? మనం ఎక్కడి నుంచి తీసుకురావాలరా? సుమేష్ ఇప్పుడు నీకు జీతం వస్తుంది కదా. ఆ, పెళ్లి తర్వాత నేను జాబ్కే వెళ్ళలేదు. నా చేతిలో ఉన్న డబ్బంతా ఎలా ఖర్చయిందో కూడా తెలీదు. ఆ, ఎక్కడైనా రెడీ చేయడానికి వీలవుతుందేమో చూడన్నయ్యా. నేను ఆ, రేయ్, వచ్చే దారిలో బస్టాండ్ దగ్గర బిచ్చగాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గరే నేను డబ్బులు అడగకుండా ఉన్నాను ఇప్పటి వరకు. మిగతా వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను. నువ్వు రెడీ చేయి. ఆ, ఊరికే మాట్లాడుతూ ఉండకన్నయ్యా, డబ్బులు రెడీ చేయి ముందు. హ, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడి దగ్గర డబ్బులు అడగటం తప్పు కదరా? నేనెలా రెడీ చేస్తానని నాకు ఫోన్ చేస్తున్నాడు. అమ్మని అడిగితే ఒక్క రూపాయి కూడా లేదు అంటుంది. అదంతా చచ్చే ముందు తీసుకువెళ్ళడానికి చేర్చి పెట్టుంచారు. నన్ను ఈడ్చి కొట్టినా కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. మరైతే ఏం చేయాలి? బావ గర్ల్ ఫ్రెండ్ కదా ఉన్నాడు, వాళ్ళ భార్య తరపులు చూసుకుంటారులే. ఛే, త్వరగా తిను. ఇదిగో. నన్ను కూడా కొంచెం గమనిస్తే నేను కూడా బయలుదేరుతా. మీరు రెడీ అయిపోయారా? నాకు ఒక జాబ్ ఉందిగా, అరగంట ట్రై చేస్తేనే నేను ఆఫీస్కి వెళ్ళగలను. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందంటే మళ్ళీ అరగంట వేస్ట్ అవుతుంది. మీరు కూర్చోండి. యాక్చువల్లీ కిచెన్ లేని ఇల్లు మనకు సరిపోతుందిగా. ఇవాళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకోండి, రేపటి నుంచి నేనే ఉండేస్తాను. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే మనం మాత్రమే ఉండేలాగా ఒక ఇల్లు చూశాను. ఇప్పుడే నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావు. ఒకరోజు లీవ్ తీసుకొని ఫుల్గా నీతోనే ఉందాం అనుకున్నాను. నేనే విషయం మీకు చెప్దాం అనుకున్నాను. ఈ చోటు నాకు అలవాటయ్యేంత వరకు మీరు నాతో ఉంటే బాగుంటుంది. హలో, ఇదిగో బయలుదేరాను. లేదు, నేను ఆఫీస్కి వస్తాను, అక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే, ఉంటాను. ఎవరింత అర్జెంటుగా పిలుస్తున్నారు? ఆఫీస్ నుంచి కాల్, ఒక మీటింగ్ అటెండ్ చేయడానికి. నువ్వు పిల్లాడికి తినిపించే. సారీ, నువ్వు తిన్నావా? ఇంకా లేదు. కరెక్ట్ టైంకి నువ్వు ఫుడ్ తింటూ ఉండు. తర్వాత తెలియని వాళ్ళు ఎవరొచ్చినా సరే డోర్ తీయకు. నన్ను వెతుక్కుంటూ ఎవరూ రారు. నా కోసం కూడా ఎవరు రారు, అందువల్ల డోర్ లాక్లోనే ఉంచుకో. ఇదిగోండి. ముందు ఇది పారేవే. ఎప్పుడు చూసినా చపాతి. ఇది చూస్తేనే నాకు వాంతి వస్తుంది. నా నోటికి కొంచెమైనా రుచిగా ఉన్నట్టు అసలు నువ్వు ఏమి కొని తీసిపెట్టలేవా? కొనివ్వాలనుకున్నా నా దగ్గర డబ్బు లేదు. మావయ్య ఉంగరాన్ని తాకట్టు పెట్టబట్టి నిన్న మందులు కొనగలిగాం. మీ తమ్ముడి దగ్గర చెప్పినట్టున్నారు, ఏమైంది? అతనిటి వైపే రాలేదు. ఎవ్వడు రాడు. వాడొస్తాడు. నువ్వు ముందు వెళ్ళి ఏదైనా రుచిగా తినేటట్టు వెళ్ళి కొని తీసుకురాపో. నచ్చింది తిని నచ్చినట్టు బతకడానికి ఇదేమీ మీ ఇల్లు కాదు, హాస్పిటల్. నిన్న డబ్బు తీసుకుని ఎవరు రానందువల్ల డిశ్చార్జ్ చేయలేదు. ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే మెడపట్టి గెంటేస్తారు.
ఇదిగోండి కొనాల్సిన మందులు. ఇంకా మీరు బిల్లు కట్టలేదా? కట్టేస్తాం. బిల్లు పే చేసి రెసిప్ట్ని డ్యూటీ రూమ్లో చూపించండి. మ్. ఎవరైనా వస్తారని అనుకుంటున్నారా? అన్నయ్య, తమ్ముడు, అమ్మ ఎవరైనా వస్తారా? మీరు పని కోసం అంత దూరం వెళ్లకుండా ఉండాల్సింది. రియల్ ఎస్టేట్ ఇంకా బండిల్ అమ్మటం ఇక్కడ నుండి చేయొచ్చుగా. నేను చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను కదా, ఆలోచించి చూస్తే పెద్దగా నష్టమేమీ లేదనుకో. అందుకేగా నాకు నువ్వు దొరికావు. ఎవర్రాది టైం గన్ టైంలో. అయ్యయ్యో వేణు అన్నయ్య, నువ్వే మాట్లాడు. తర్వాత నన్ను అడిగితే లేనని చెప్పు. మాట్లాడు. హలో, ఆ, ఫోన్ సుమేష్కి ఇవ్వే. వేణుబావ మీరా? ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారా? ఎక్కిరించకుండా ఫోన్ ఇవ్వు. సుమేష్ బావే ఇక్కడ లేరు కదా. లేదా ఫోన్ నీకిచ్చేసి వాడెక్కడికి వెళ్ళిపోయాడు? నా దగ్గర అంతే ఇవ్వలేదు. వెళ్లే ముందు తీసుకోవటం మర్చిపోయారంతే. పనికి వెళ్లారు, రావటానికి రాత్రి అవుతుంది. ఏమన్నా చెప్పాలా బావగారు? కట్ చేశారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మా అన్నయ్యని చూసుకుంటానని డైలాగులు చెప్పిన మీ తమ్ముడు ఎటెళ్ళాడు? డబ్బు లేకపోతే శవమేనని పెద్దలు ఊరికి చెప్పలేదు. ఇటువంటి అనుభవాలతోనే చెప్తూ ఉంటారు. మీ తమ్ముడు రాలేదు. వాడక్కడ లేడంట, స్టేషన్కి వెళ్ళిపోయాట. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఏం జరుగుతోందో చూడ్డం వీలయ్యి ఉంటే అప్పుడు మీకు తెలిసేది అక్కడ అసలేం జరుగుతోందో. మీ తమ్ముడు గురించి తెలిసేది. ఎలా ఇక్కడి నుంచి వెళ్ళడం? బాలా 16,800 దాకా కట్టాలంట ఇక్కడ. ఈ మందులు కూడా కొనాలి. ఇదంతా ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయినా కూడా కొనొచ్చు కదా. ఇదిగో ఇక్కడే ఉన్నామంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. వేణు, నువ్వు సతీష్ని గానీ సుమేష్ని గానీ పిలవరా. లేకపోతే జగదాంబాకి చెప్పు. వాళ్ళకి తీసుకోవడం మాత్రమే అలవాటు. తిరిగి ఇవ్వడం అనేదే వాళ్ళకి తెలియదు. వేరే మనమేం చేయగలం తల్లి? తాకట్టు పెట్టి డబ్బు సరిపోకపోతే అమ్మేయండి. తీసుకోండి మావయ్య. ఇప్పుడు వద్దురా. అదేంటంటే నువ్వు చచ్చేలోపు ఎప్పుడైనా సరే నీ భార్య కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ అడిగే తీరాలరా. నేను ఉన్నానా చచ్చానా అని కూడా మీకు
అడగాలని అనిపించలేదు కదమ్మా. అమ్మా దుర్గమ్మ, నన్ను అనుగ్రహించావు తల్లి. నా బిడ్డని సుఖంగా సంతోషంగా తీసుకొచ్చావు. ఆ, జగదాంబ నువ్వు అలా పక్క నుంచో. ముందుగా వేణు లోపలికెళ్ళిన ఇంట్లోకి, తర్వాత చూపిద్దు గాని నీ పుత్ర ప్రేమ. ఇక్కడ మీటింగ్ అంతా అయిపోయింది, పద లోపలికి వెళ్ళిపోదాం. ఆగవే, వారం రోజులు నువ్వు హాస్పిటల్ వాడితే ఉన్నావు. ఏ మంత్రం వేసావంటావు? ఇక ఏ మంత్రం వేసినా ప్రయోజనం లేదు. అంత శక్తివంతమైన మంత్రాన్నేగా మీరు మీ అబ్బాయి మీద వేసింది. అంతా నీ వల్లనే వాడికి ఇలాంటి ప్రమాదాలు. నా వల్ల కాదు, మీరే దీనంతటికీ కారణం. ఈ అబ్బాయిని మీరు కనకుండా ఉండుంటే ఈ ఇంటికి ఎక్కడో జీవిస్తున్న నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు బాలా? ఏ ప్రయోజనం లేని ఈవిడితో మాట్లాడి నీ శక్తిని ఎందుకు పోగొట్టుకుంటావు? నాకు నోరుంది అన్న విషయం ఈవిడికి తెలియాలి కదా.